హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి కద్దుక దాల్చా. దానికోసం ఫస్ట్‌గా కందిపప్పు, శనగపప్పు బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. చింతపండును కూడా వాష్ చేసి నానబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోస్, సోరకాయ, సన్నగా తరుగుకున్న కొత్తిమీర. ఇప్పుడు కుక్కర్లో 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పు అండ్ శనగపప్పుని కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసుకోవాలి. సోరకాయని మనం సపరేట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని సోరకాయ కూడా వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొద్దిగా సాల్ట్ వేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పులో రుచికి సరిపడ్డ సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం ముందుగా ఉడికించుకున్న సూరకాయని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్న పప్పులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి 1 5 మినిట్స్ వరకు పప్పుని బాగా మరిగిస్తే మన దాల్చా రెడీ.